దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో సండే మార్నింగ్ సర్మన్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృప చొప్పున గతకాలం అంతా కూడా దేవుడు మనలను కాపాడి సజీవులనుగా ఉంచి ప్రతిదినము కూడా ఆయన కృపలను మనకు చూపిస్తూ ఉన్నారు. ఆదివారం దేవుని యొక్క సన్నిధిలోనికి రావడం అనేది దేవునికి చాలా ప్రీతిపాత్రమైనది. సో ఆయనను స్తుతించటం, ఆరాధించటం చేయడం మనకు పరిశుద్ధులంగా మన రెస్పాన్సిబిలిటీగా ఉంది. దేవుని యొక్క మాటలను వినటానికి ఉదయకాలం మీరందరూ కూడా వచ్చినందుకు మీకు మరి ఒకసారి వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థనతో మనం దానియేలు గ్రంథంలో ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా దేవా, మా రక్షక, కాలములు సమయములు అన్నీ కూడా మీ వశంలో ఉన్నాయి. ప్రభువా, మీ బిడ్డలైన ద్వారా ప్రవచనములను మా కొరకు మీ గ్రంథంలో వ్రాయించి ఉంచారు. ఈ ప్రవచనములన్నింటినీ కూడా మేము ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నాము తండ్రి. From the book of Daniel, and also we are correlating them with the book of Revelation. So వీటిని మేము అర్థం చేసుకున్నట్లుగా మాకు జ్ఞానంను అనుగ్రహించమని మీ కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Praise God. Once again I would like to welcome you in the mighty name of our Lord and Savior Jesus Christ for the Sunday morning sermon. Let us turn our Bibles to the book of Daniel, chapter 11. Chapter 11 ఒక ప్రత్యేకమైనటువంటి చాప్టర్గా ఉంది. ఇప్పటి వరకు మనం 32 వచనాలు ధ్యానం చేసి ఉన్నాము. Now let us see verse 32 also and then move ahead. దీని నుంచి మనం కొంచెం ముందుకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. బట్ దిస్ ఈజ్ వెరీ గ్రేట్ చాప్టర్ విచ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వెరీ కేర్ఫుల్లీ. సో వీఆర్ గోయింగ్ వెరీ స్లోలీ. కాబట్టి కొంచెం నెమ్మదిగా అన్ని విషయాలను పరిశీలన చేద్దాం. కమ్ లెట్ us do it. 32వ వచనంలో యాంటియోకస్ ఎపిఫనీస్ ఒక స్మూత్ ఆపరేటర్గా అనగా ఒక ఫ్లాటరర్గా ఉన్నాడు అని చదువుకున్నాం. యూదులు అతని చేత మరులు కొల్పబడి దేవుని నిబంధనను తిరస్కరించేవారిగా ఉన్నారు. వారేం చేశారు అంటే దే వర్ అడాప్టింగ్ దెమ్సెల్వ్స్ టు ద వే ఆఫ్ ద లివింగ్ ఆఫ్ ద జెంటైల్స్. దట్ ఈస్ వాట్ వీ కాల్డ్ హెలనైజేషన్. సబ్బాతును ఆచరించేవారిగా వారు ఉండలేదు. అలాగనే విగ్రహాలకు బలిచ్చేవారిగా వారు ఉంటూ ఉన్నారు. బట్ when most of the people became apostatic, వారు భ్రష్టులైపోయినప్పుడు some people, remnant అని అంటామే, కొందరు మాత్రం they remained faithful unto Jehovah and unto the covenant. వారు దేవుని యొక్క నిబంధనకు నమ్మకస్తులుగా ఉన్నారు. ఎందుకంటే దే నో హూ దేర్ గాడ్ ఈజ్. అందుకే ఇక్కడ ఏమని రాయబడి ఉంది, అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును. when majority of the people were betrayed by him, అయితే తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యములు చేసేదరు. దేవుని ఎరుగువారు. we have to understand that we must know God every morning and every evening. ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం, ప్రతి మధ్యాహ్నం, ప్రతి సమయంలో కూడా మన దేవుణ్ణి మనం ఎరిగిన వారంగా ప్రవర్తించాలి. మొట్టమొదటిగా ఆయనను ఎరిగిన వారంగా, ఆయన ఆత్మ కలిగిన వారంగా జీవించేటప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు అన్ని విషయాలను బోధిస్తాడు. We cannot keep aside the Holy Spirit and do whatever we want to do. మనం చేయాలనుకుంటున్న పనులన్నింటినీ కూడా పరిశుద్ధాత్మని పక్కన పెట్టేసి
చేసేసి ఆ తర్వాత కమ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడా నాలోకి రా అని చెప్పడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. పరిశుద్ధాత్ముడు ఒకసారి రక్షణ పొందిన తర్వాత మన ఆత్మలోనికి వచ్చి నివాసం చేస్తారు. ఆయన నివాసం చేస్తున్నప్పుడు మనం పరిశుద్ధాత్మని ఆర్పకుండా ఉండేవారంగా ఉండాలి. వీ షుడెంట్ క్వెంచ్ ద హోలీ స్పిరిట్. ఎందుకంటే హీ ఈజ్ ద ఫైర్, హీ విల్ బి కిండ్లింగ్ అవర్ స్పిరిట్స్. మన ఆత్మలను ఆయన మండించేవానిగా ఉంటాడు. సో దట్ విల్ బి ఏబుల్ టు లివ్ లైక్ ఫైర్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మనం జీవించడానికి దేవుడు పరిశుద్ధాత్మని యొక్క సహాయమును మనకు అనుగ్రహిస్తారు. సో వీ కెనాట్ థింక్ దట్ వీ డూ ఆల్ దీస్ థింగ్స్ విత్ అవర్ పవర్ అండ్ మైట్. మన బలం చేత, మనం శక్తి చేత ఏది కూడా చేయలేమో, ఆత్మ చేతనే ఇవన్నీ కూడా చేయగలము అని జకర్యా గ్రంథం 4:6 తెలియజేస్తుంది. సో వీ కెనాట్ రిలై ఆన్ అవర్ సెల్వ్స్. మన మీద మనం ఆధారపడి జీవించినట్లయితే దేవునికి ఇష్టలైన వారంగాను, దేవుని చిత్తానుసారంగా జీవించే వారిగా ఉండలేము. 11:33 చూద్దాము. కమ్ లెట్ us see verse 33. జనములో బుద్ధిమంతులు అనేకులు బోధించుదురు గాని వారు బహుదినములు ఖడ్గం వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసించబడి దోచబడుదురు. we have to see the details. బుద్ధిమంతులు అనేకులు బోధిస్తారు అంటే the people who have the insight of God, దేవుని యొక్క ఇన్సైట్ కలిగినటువంటి వారు పరిస్థితులను అర్థం చేసుకుంటారు. If we have the Spirit of the Lord in ourselves, we understand all the circumstances, పరిస్థితులను అర్థం చేసుకొని we look at things through the lens of the scripture. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నటువంటి సత్యాలను లేఖనముల యొక్క అర్థంలో చూసుకుంటూ మనం మన యొక్క స్పిరిచువల్ ఎబిలిటీస్ని కలిగి ఉంటాం. వెన్ వీ హ్యావ్ దిస్ స్పిరిచువల్ ఎబిలిటీ, ఈ ఎబిలిటీని కలిగినటువంటి వారు ఇతరులకు బోధించేవారిగా ఉంటారు. పరిస్థితుల వైపు చూసినప్పుడు యాంటియోకస్ ఎపిఫనీస్ 80,000 మంది యూదులను చంపేశాడు, 40,000 మందిని ఇంప్రిజన్ చేసేశాడు. అయినప్పటికీ దేవుని ఎరిగినటువంటి వారు వారి యొక్క కార్యక్రమాన్ని మాత్రమేమీ ఆపట్లేదు. మేబీ యాంటియోకస్ విల్ టార్గెట్ దెమ్ ఇఫ్ దే ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కనుక దేవుని వాక్యాన్ని బోధిస్తే యాంటియోకస్ ఎపిఫనీస్ వారిని చంపేస్తారని వారేమీ భయపడటం లేదు. అందుకే వారేం చేస్తున్నారంటే దే బై ద అనాయింటింగ్ గివెన్ బై ద హోలీ స్పిరిట్ ఆర్ ద హోలీ స్పిరిట్, ఓల్డ్ టెస్టిమెంట్లోకి వచ్చేసరికి హోలీ స్పిరిట్ గురించి అంత క్లియర్గా ఉండదు. కానీ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, వారికి దేవుని యొక్క ఆత్మ తోడుగా ఉండటం వలన వారికి స్పిరిచువల్ ఇన్సైట్ ఉంది. అందువలన కష్టకాలంలో కూడా దేవుని యొక్క వాక్యమును బోధించేవారిగా ఉంటూ ఉన్నారు. కీర్తనకారుడు 119వ కీర్తనలో 100వ వచనంలో చెప్తాడు, నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. ఇక్కడ ఏజ్తో ఏమీ సంబంధం లేదు. పెద్దవారు కావచ్చు, చిన్నవారు కావచ్చు, కావలసింది ఏంటి? ఉపదేశములను లక్ష్యం చేసేవారిగా మనం ఉంటే వృద్ధుల కంటే విశేష జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సో ఈ వాయిస్ జ్యూస్ వారేం చేశారు అంటే వారి యొక్క లెస్ నాలెడ్జబుల్ జ్యూస్ ఉంటారు కదా, వాళ్ళ సహోదరులు తక్కువ జ్ఞానం కలిగిన వారు, తక్కువ ఆత్మీయ జ్ఞానం కలిగిన వారికి ఒక నిరీక్షణను వారికి అనుగ్రహిస్తూ ఉన్నారు. వారు అపీల్ చేస్తూ ఉన్నారు ఏంటంటే మన దేవుడు వాగ్దానములను నిలబెట్టుకునే దేవుడు, ఆయన నమ్మదగిన వాడు అని చెప్పి యాంటై గాడ్ టీచింగ్ కాదు. యాంటై గాడ్ టీచింగ్ ఏంటి? అది వీ కెన్ సే ఇట్ ఈస్ ద జెంటైల్ టీచింగ్. కాబట్టి అప్పుడు జరుగుతున్నటువంటి యాంటై గాడ్ టీచింగ్కి వ్యతిరేకంగా
దేవుని నమ్ముకోండి, నిబంధన చేసిన దేవుని నమ్ముకోండి అని వారు చెప్తూ ఉన్నారు. అలా చెప్పినప్పుడు హింస జరగవచ్చు. దేర్ మే బి పర్సిక్యూషన్. యేసు ప్రభువు కూడా చెప్పారు, ఆయననే హింసించినప్పుడు మనల్ని కూడా హింసించేదిగా ఉంటుంది ఈ లోకం. సో వీ షుడెంట్ బి అఫ్రైడ్ ఆఫ్ పర్సిక్యూషన్. ఎప్పుడైనా సరే హింస జరిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, మనల్ని దేవుని యొక్క మాట ప్రకటిస్తున్నందుకు గాను దేవుని కొరకు నీతిమంతులంగా జీవిస్తున్నప్పుడు మనకొచ్చే కష్టాలు మనకు ఎన్నదగినవిగా ఏమాత్రం ఉండకూడదు. ఎందుకంటే రాబోయేటువంటి మహిమ చాలా ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది. ఖడ్గం వలన, అగ్ని వలన కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడతారు. వాళ్ళు ఏం చేస్తారు? ఖడ్గం వలన, అగ్ని వలన కృంగి చెరపట్టబడి హింసించబడి దోచబడతారు. ఎవరు? ఈ దేవుని యొక్క బిడ్డలైన వారు ఎవరైతే ఉన్నారో వారు బుద్ధిమంతులుగా ఉన్నటువంటి వారు అనేకులకు బోధిస్తూ ఉంటున్నారు. కానీ బహుదినములు, చాలా కాలం వరకు, ఇట్స్ నాట్ ఎ టెంపరరీ టైం పీరియడ్, బట్ ఇట్ ఈస్ ఎ వెరీ లాంగ్ పీరియడ్. ఆ దినములు బహుదినములు ఖడ్గం వలన, అగ్ని వలన కృంగి చెరపట్టబడి హింసించబడి దోచబడతారు. ఇలాగూ యాంటియోకస్ ఎపిఫనీస్ తన యొక్క దైవ వ్యతిరేకమైన కార్యములను, లేదు అంటే యూదులకు వ్యతిరేకమైన కార్యములను చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూడవలసింది రెవల్యూషన్ చాప్టర్ 6 verse 9లో 5వ ముద్ర విప్పినప్పుడు జరిగిన సంగతి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము, తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. సో యోహాను చెప్తూ ఉన్నాడు, 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తం, వారిచ్చిన సాక్ష్యం నిమిత్తం వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠం క్రింద ఉన్నాయి. అంటే దేవుని యొక్క వాక్యం నిమిత్తం హింసించబడేవారు, లేదు అంటే వధింపబడిన వారు అనేక మంది ఉంటారు. వారి ఆత్మలు ఎక్కడున్నాయి? బలిపీఠం క్రింద ఉన్నాయి. ఇంకా మహాశ్రమల కాలంలో వచ్చినటువంటి వారిని గురించి 7వ అధ్యాయం 14వ వచనం చెప్తుంది. చూడండి, ఇదే ప్రకటన గ్రంథం 7:14లో కొంచెం ముందు చదువుదాం, 13 నుంచి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరి అని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నవారు. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింపగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సో ఎవరైతే మహాశ్రమల కాలంలో నుండి వచ్చినటువంటి వారు ఉన్నారో వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కున్నవారు. అందుకే వారికి ఏం అవకాశం ఇవ్వబడింది? దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించడానికి దేవుడు వారికి ఆపర్చునిటీ ఇచ్చారు. ఇంకా మనం చూసినట్టయితే 17వ అధ్యాయంలో 17:6లో చూద్దాము. మహావేశ్యను గురించి ఇక్కడ చెప్పబడుతుంది. ఆ స్త్రీ, మరియు ఆ స్త్రీ అంటే ఈ మహావేశ్య, ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తం చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తం చేతను మత్తిల్లి ఉండుట చూచితిని. ఇక్కడ ఈ కనబడుతున్నటువంటి ఈ మహావేశ్యకు దేవుడు జడ్జ్మెంట్ చేయబోతూ ఉన్నాడు. మొదటి వచనంలో, విస్తారమైన జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబరచదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులైరి అని ఆ స్త్రీని గురించి చెప్పి
అప్పుడు అంటున్నాడు, ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తం చేతను మత్తిల్లి ఉంది. సో వీరు దేవుని వ్యతిరేకమైనటువంటి వారు, దేవుని పరిశుద్ధులను హింసించటం, వారి రక్తమును చిందించటం, ఇవన్నీ కూడా చేయడంలో ఆశ్చర్యమేమీ కూడా లేనే లేదు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే యాంటియోకస్ ఎపిఫనీస్ అందరినీ హింసిస్తూ ఉన్నప్పటికీ, ఖడ్గం చేత అగ్ని చేత చంపుతూ ఉన్నా కూడా కొంతమంది మాత్రం దేవుని యొక్క బిడ్డలుగా జీవిస్తూ ఉన్నారు. అయితే వారు కృంగిపోవు సమయమందు, 34వ వచనం, కృంగిపోవు సమయమందు స్వల్ప సహాయం దొరుకును, కొంచెం సహాయం దొరుకుతుంది. కృంగిపోయే సమయాలు మన జీవితంలో అనేకములు ఉంటూ ఉంటాయి. మనకు ఏలియాను గురించినటువంటి విషయం బాగా తెలుసు. రాజుల గ్రంథంలో చదువుకుంటాం. ఒక గొప్ప ఛాలెంజ్ని వేశాడు. యెహోవా దేవుడైతే యెహోవాను సేవిద్దాం, బాయలు దేవుడైతే బాయలును సేవిద్దాం. కమ్ let us prove this in the mount of Carmel. కాబట్టి కర్మేలు పర్వతం దగ్గరకు మీరు రండి, అక్కడ మనం ప్రూవ్ చేద్దాము అని ఒక గొప్ప ఛాలెంజ్ని విసిరి బయలు ప్రవక్తలను అక్కడికి పిలిపించి తాను ఏ విధంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని చేశాడు అనేది మనం చదువుకుంటాం 18వ అధ్యాయంలో, మొదటి రాజుల గ్రంథంలో. కానీ ఒక కృంగిపోయే సమయం వచ్చింది. అయితే ఆ ఏలియా చేసినదంతా కూడా ఖడ్గం చేత ప్రవక్తలను చంపించిన సంగతి ఆహాబు యెజబేలు నాకు తెలియచెప్పాడు. అప్పుడు అంటుంది, ఒక యెజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించింది. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయునుగాక అని చెప్పగానే ఈ ప్రవక్త, ఇంత గొప్పగా దేవుని ప్రూవ్ చేసిన ప్రవక్త పారిపోతూ ఉన్నాడు. పారిపోయి హీ వెంట్ అండ్ సాట్ అండర్ ఎ జూనిపర్ ట్రీ, బద్రీ వృక్షం క్రింద కూర్చున్నాడు. అప్పుడు దేవుడు వచ్చి అడుగుతున్నాడు, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని అంటే 10వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. అతడు ఇజ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠంలను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడును యెహోవా కొరకు మహారోషం గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారు అని మనవి చేస్తున్నాడు. పౌరుషం కలిగిన వాడైతే పారిపోడు, రోషం కలిగిన వాడైతే పారిపోడు. కానీ పారిపోయి ఒక స్త్రీకి భయపడి పారిపోయి వచ్చి బద్రీ వృక్షం క్రింద కూర్చుంటే వాట్ ఆర్ యూ డూయింగ్ ఎలైజా అని అడుగుతున్నాడు. ఒకానొకప్పుడు గొప్పగా సేవ చేసినటువంటి వారు ఇదే విధంగా కృంగిపోయి ఎక్కడో మారుమూల ప్రాంతంలోకి వెళ్ళి దాగిపోయి కూర్చున్న వారు ఉంటూ ఉంటారు. అటువంటి వారికి దేవుడు ఈ ఉదయకాలం అందు చెప్పేది ఏంటంటే, ఏంటి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్, వై ఆర్ యూ సిట్టింగ్ హియర్ అని అడుగుతున్నాడు. గో టు ద ప్లేస్ వేర్ ఐ ఆస్క్డ్ యూ టు గో. నేను ఎక్కడ సేవ చేయమని చెప్పాను, నువ్వు అక్కడ చేయకుండా వచ్చి ఇక్కడ కూర్చున్నావేంటి అని అడుగుతూ ఉన్నాడు. సో యూ హ్యావ్ టు గో, యూ హ్యావ్ ఎ గ్రేట్ థింగ్ టు డూ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు నీవు చేయవలసిన కార్యక్రమం చాలా ఉంది. అలాగే ఎలైజాకు చెప్పిన రీతిగా నీకు కూడా ఈ ఉదయకాలం అందు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ఈ విధంగా చెప్పాడో, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను అని అంటే పర్వాలేదు, ఒక్కడే మిగిలినా కూడా దేవుని కోసం నిలబడటం అనేది చాలా గొప్ప విషయం కదా. కానీ తనకు తెలీదు ఇంకా 7,000 మంది ఉన్నారన్న సంగతి. అందుకే దేవుడు ఏం చేశాడంటే 11వ వచనంలో నువ్వు పర్వతానికి పోయి యెహోవా సముఖమందు నిలిచి ఉండు అని చెప్పాడు. అప్పుడు ఏం జరిగింది, పెద్ద యెహోవా సంచరింపగా బలమైన పెనుగాలి వీచి
యెహోవా భయము నాకు పర్వతములు బద్దలైపోయినాయి. యెహోవా భయానికి పర్వతాలు బద్దలైపోయినాయి. ఇప్పుడు యాంటియోకస్ ఎపిఫనీస్ చేసే కార్యక్రమాలు 80,000 మందిని ఊచకోత కోసినప్పుడు యూదులలో భయం కలిగి ఉండొచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? యెషయా గ్రంథం 54:10లో పర్వతాలు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు అని చెప్తున్నాడు కదా దేవుడు. అలాగనే ఎవరైతే బుద్ధిమంతులుగా ఉన్నారో వారు దేవుని యొక్క క్యారెక్టరిస్టిక్స్ తెలుసు, ఆయన కవెనెంట్ తెలుసు, హీ ఈజ్ ఎ కవెనెంట్ కీపింగ్ గాడ్ అని తెలుసు కనుక వారు ఇటువంటి పర్సిక్యూషన్ టైంలో కూడా దేవుని కొరకు నిలబడి ఖడ్గానికి భయపడకుండా, అగ్నికి భయపడకుండా దేవుని యొక్క సువార్తను వారు ప్రకటించే వారిగా, నిలబడే వారిగా ఉన్నారు. సో ఇక్కడ జరుగుతుంది. కమ్ లెట్ us see verse 11 of 1 Kings chapter 19. యెహోవా అటు సంచరించగా బలమైన పెనుగాలి వీచింది. యెహోవా భయం నాకు పర్వతం బద్దలైపోయింది, శిలలో చిన్నాభిన్నములాయను. కానీ యెహోవా ఆ దెబ్బయందు ప్రత్యక్షం కాలేదు. గాలి అయిపోయిన తర్వాత భూకంపం వచ్చింది, భూకంపంలో యెహోవా ప్రత్యక్షం కాలేదు. భూకంపం తర్వాత మెరుపు పుట్టింది, కానీ మెరుపులో యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోయిన తర్వాత, see, in our lives there will be things that are happening like this. మన జీవితంలో పెనుగాలి వీచిన పరిస్థితులు కలగొచ్చు, పర్వతాలు బద్దలైపోతున్నట్లుగా అనిపించవచ్చు, శిలలు చిన్నాభిన్నములైపోతున్నాయి అనిపించవచ్చు, భూకంపం కలుగుతున్నట్టుగా మన క్రిందనున్న భూమి కదిలిపోతూ ఉండొచ్చు, మెరుపు పుట్టినట్లుగా మన జీవితంలో అనేకమైన స్ట్రైకింగ్ ఆర్ లైట్నింగ్ ఈవెంట్స్ జరగవచ్చు. కానీ అవన్నీ కూడా ఆగిపోతాయి. అప్పుడు దేవుడు మెల్లనైన స్వరంతో మనతో మాట్లాడతాడు. మిక్కిలి నిమ్మలంగా మాట్లాడు ఒక స్వరం వినబడింది. ఆ స్వరం ఈ ప్రవక్తతో మాట్లాడుతూ ఉంది. చూడు, నువ్వు ఒక్కడవే అని అంటున్నావు కదా, 18వ వచనం. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళు ఉనకయు, నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు ఉండు 7,000 మంది నాకు ఇంకనో మిగిలి ఉన్నారు. సి, యు ఆర్ నాట్ ది ఓన్లీ వన్. ఇంకా 7,000 మంది నీలాంటి వారు, లేదు అంటే నిలబడవలసినటువంటి వారు అనేక మంది ఉన్నారు, నీతో పాటుగా నిలిచి ఉంటారు. నీ ఒక్కడవే దేవుని యొక్క పనిని చేస్తున్నట్టుగా అనుకోని అవసరం లేదు, ఫీల్ అవన అవసరం లేదు. దేవుని యొక్క కార్యక్రమమును జరిగించటానికి, దేవుని యొక్క నామమును మహిమపరచడానికి ఇంకా అనేక మంది మిగిలే ఉన్నారు. ఎంతమంది దేవుని యొక్క మార్గములను విడిచిపెట్టేసిన, ఇచ్చకపు మాటలకు లోబడి ఈ లోక సంబంధమైన వారు, ఈ లోక సంబంధమైన బోధలను చేసేటువంటి వారికి లోబడి వారికి దాసోహం అయిపోయి జీవిస్తున్నా కూడా నిజమైన దేవుని భక్తులు అనేక మంది ఉంటూనే ఉంటారు. ఇక్కడ 7,000 మంది ఉన్నట్లుగా. సో అనేక మంది ఈ ఇచ్చకపు మాటలకు వారు ఇన్సిన్సియర్ ఫాలోవర్స్ అని చెప్పొచ్చు వారిని. దే ఆర్ నాట్ సిన్సియర్ ఫాలోవర్స్. నిజంగా దేవుని నమ్ముకున్న వారు ఎప్పుడు దేవునికి నమ్మకస్తులుగానే ఉంటారు. We don't have to save our skins. Insincere people try to save their skins. బతకాలని ఈ లోకంలో ఇంకా మన ప్రాణాన్ని మనం ఇంకా ప్రియమైన దానిగా ఎంచుకున్నటువంటి వారు సిన్సియర్ ఫాలోవర్స్ ఏమాత్రమును కూడా కానేరరు. అగ్ని చేత, ఖడ్గం చేత చంపుతూ ఉన్నా కూడా ఏం భయపడటం లేదు. స్వల్ప సహాయం దొరికినా కానీ అది వారికి సహాయంగానే అనిపించకపోవచ్చు. ఒకవేళ ఈ ఉదయకాలం మందు మన పరిస్థితి కూడా అలాగే కావచ్చేమో. వి డోంట్ నో. అలాంటప్పుడు మనందరం కూడా దేవుని కోసం నిలబడే వారంగా ఉండాలి. ఇఫ్ వీఆర్ రియల్లీ
following God, if we are sincere followers of God, we have to concentrate on knowing the Lord every day and every evening, every morning and every evening in our lives. మన జీవితంలో ప్రతి పరిస్థితిలో కూడా దేవుని యొక్క శక్తిని తెలుసుకున్న వారంగా జీవించినట్లయితే ఎటువంటి వాటికి ఏమాత్రము తలొగ్గే వారంగా ఎంతమాత్రమును ఉండలేము అని దైవవాక్యం ఈ ఉదయకాలమందు మనకు తెలియజేస్తుంది. We have to see the difference between the insincere followers which are mentioned in verse 34 and the sincere followers in verse 35. ఎందుకంటే దేవుడు మలాకీ గ్రంథంలో 3:2లో చెప్తున్నాడు, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. He is a refiner's fire and he is like the fuller's soap, అనగా చాకలి వాని సబ్బు వంటి వాడు. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు. మొదటి పేతురు పత్రికలో చెప్తూ ఉన్నాడు, 1వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, నశించిపోవు 6వ వచనం కూడా చదవం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుచున్నది. నశించిపోవు సువర్ణం అనగా గోల్డ్, ఇట్ ఈస్ కరప్టిబుల్ వన్. మనం అది ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. గోల్డ్ అనేది పర్మనెంట్ కాదు, సిల్వర్ పర్మనెంట్ కాదు. అయితే నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. నశించిపోయే సువర్ణానికి అగ్ని పరీక్ష పెడితే అది శుద్ధపరచబడుతుంది. ఆ నశించిపోయే సువర్ణం కంటే మన విశ్వాసం అమూల్యమైనది. అందుకంటున్నాడు, అమూల్యమైన దానికంటే అమూల్యమైన, అనగా నశించిపోవు సువర్ణం కంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణంగా చేస్తాడు. So, as children of God, we must understand this. We are not mere human beings on this planet Earth. We are the representatives of the living God. సజీవుడైన దేవుని ప్రతినిధులంగా జీవిస్తున్నాం. భయపడవలసిన అవసరం ఏమాత్రం కూడా లేనే లేదు అన్న సంగతి సిన్సియర్ ఫాలోవర్స్కి మాత్రమే తెలుస్తుంది. ఇన్సిన్సియర్ ఫాలోవర్స్ చిన్న కష్టం వస్తే తప్పిపోతారు, లేకపోతే జారిపోతారు, దేవుని విడిచి వెళ్ళిపోతారు. కానీ విచ్ కేటగిరీ డూ యూ బిలాంగ్ టు దిస్ మార్నింగ్? ఈ ఉదయకాలమందు నీవు ఏ కేటగిరీకి చెందిన దానిగా ఉన్నావు అనేది పరిశీలన చేసుకోవాలి. ఆర్ యు ఇన్సిన్సియర్ అంటు ద లార్డ్ బికాస్ ఆఫ్ ద పెటీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్? చిన్న విషయాలకు, చిన్న పరిస్థితులకు దేవుని యొక్క శక్తిని నమ్మలేనటువంటి వారిగా ఉంటున్నట్టయితే మనం యథార్థంగా దేవుని వెంబడించే వారమే మాత్రం కానే కాదు. యథార్థంగా వెంబడించేవారు ఆయన శక్తిని అనుభవపూర్వకంగా తెలుసుకున్న వారిగా ఉంటారు. ఇటువంటి అనుభవపూర్వకమైనటువంటి జీవితాలను జీవించేవారు ఎట్టి శ్రమలు వచ్చినా కూడా వాటన్నింటినీ కూడా జయించగలుగుతారు. 35వ వచనం, నిర్ణయకాలం ఇంకా రాలేదు కనుక అంత్యకాలం వరకు జనులను పరిశీలించుటకు the Lord will refine his children. పరిశీలించుటకు, పవిత్రపరచుటకు. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ పర్జింగ్. మనల్ని పవిత్రంగా చేయటానికి, ప్యూర్గా చేయటానికి బుద్ధిమంతులలో కొందరు కూలుదురు. సో ద లార్డ్ ఈస్ టెస్టింగ్ అస్. సువర్ణమును ఏ విధంగా అయితే అగ్ని చేత పరీక్షిస్తారో మన అమూల్యమైన విశ్వాసం కూడా శోధనల చేత పరీక్షించబడుతుందన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. అందుకని హీ ఈస్ ద వన్ హూ ఈస్ రిఫైనర్స్ ఫైర్. కంసాలి అగ్ని వంటి వాడు ఆయన. సో అటువంటి కంసాలి అగ్ని మనలను పరిశోధిస్తూ ఉన్నప్పుడు, పరీక్షిస్తూ ఉన్నప్పుడు
ఆ అగ్ని పరీక్షలో మనం నిలిచి వారిగా ఉండాలి. చాలామంది నిలవలేనటువంటి వారిగా ఉన్నారు. దానియేలు గ్రంథంలోనే 10వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడినటువంటి గొప్ప యుద్ధం, దేర్ విల్ బి ఏ గ్రేట్ కాన్ఫ్లిక్ట్, గొప్ప యుద్ధం జరుగునన్న సంగతి నిజమే. దానియేలు దాని గ్రహించెను, అది దర్శనం వలన అతనికి తెలిసినదాయను అని ఉంది కదా. అదే ఈ గ్రేట్ కాన్ఫ్లిక్ట్. ఏది గ్రేట్ కాన్ఫ్లిక్ట్ అంటే, యాంటియోకస్ ద గ్రేట్ ఆర్ ద కింగ్ యాంటియోకస్ వాస్ టెస్టింగ్ ద రియాలిటీ ఆర్ వాట్ వీ కెన్ సే ది ఆనెస్టీ ఆఫ్ ద జ్యూస్. యూదుల యొక్క నిజమైన స్వరూపాన్ని పరీక్షించినప్పుడు అనేక మంది దానిలో నిలిచినటువంటి వారిగా ఉన్నారు, బుద్ధిమంతులైన వారిగా ఉన్నారు. మహాశ్రమల కాలం ఒకటి రాబోతుంది ఫ్యూచర్లో. యేసు ప్రభువు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పారు, లోకారంభం నుండి ఎప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇంకెప్పుడునూ కలగబోదు అని చెప్పారు. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్యలు లేదంటే శ్రమలు చాలా చిన్నపాటి శ్రమలు, లేదంటే యూదులు అంతియోకస్ ఎపిఫనీస్ యొక్క పరిపాలనలో వారు అనుభవించిన శ్రమలు చాలా చిన్న శ్రమలు అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే లోకారంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు అని యేసు ప్రభు చెప్తున్నారు, కలగలేదు అని చెప్తున్నారు, ఇంకెప్పుడునూ కూడా కలగబోదు అని కూడా చెప్పారు. సో అటువంటి శ్రమల కాలం వచ్చినప్పుడు దేవుని కొరకు నిలబడగలిగేటువంటి శక్తి కావాల్సి ఉంటుంది. 36 నుంచి 45 వరకు షిఫ్ట్ టు ఆ ఫ్యూచర్ ఫుల్ఫిల్మెంట్ మనకు కనిపిస్తుంది. 36వ వచనం అంత్యక్రీస్తుని గురించి మాట్లాడుతుంది. ఇక్కడ మనకు ఒక సాదృశ్యంగా యాంటియోకస్ ఎపిఫనీస్ కనిపిస్తున్నాడు. ద డిస్పాయిలర్ ఆఫ్ ద జ్యూస్ గా, యూదులను పాడు చేసేవానిగాను, తర్వాత యూదులను కష్టపెట్టేవానిగాను, శ్రమ పెట్టేవానిగాను, హింసించేవానిగాను ఉన్నాడు. ఇది ఒక ఫోర్టెస్ట్ మాత్రమే, ఇది ఒక శాంపుల్ మాత్రమే. రాబోయేటువంటి అంత్యక్రీస్తు ఉంటాడు కదా, ఆ అంత్యక్రీస్తు ఎవరి క్వాలిటీస్ని కలిగి ఉంటాడు అంటే సాతాను యొక్క క్వాలిటీస్ని కలిగి ఉంటాడు. అందుకే మనం చదువుకుంటాం యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో మాటలు ఉంటాయి. అక్కడి మాటలు ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాటలు ఒకే విధంగా ఉంటాయి. 14వ అధ్యాయంలో లూసిఫర్ని గురించి చెప్పబడుతుంది. 12 నుంచి చదువుతున్నాను. తేజో నక్షత్రమా, వేగుచుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి కదా. నీవు పాతాళమునకు, నరకంలో ఒక మూలకు త్రోయబడితివే అని ఇక్కడ లూసిఫర్ని గురించి చదువుకుంటాం. సేమ్ వర్డింగ్స్ని మనం ఇక్కడ 36వ వచనంలో చూస్తాము. ఇది యాంటియోకస్ ఎపిఫనీస్లో అన్ని కూడా ఫుల్ఫిల్మెంట్ జరగలేదు. రాబో అంత్యక్రీస్తు యొక్క లక్షణాలను గురించి మనకు ఇక్కడ చెప్పబడుతూ ఉంది. రాజు అంటే ఇట్ ఈస్ యాంటై క్రైస్ట్. ఇంకా మిగిలినటువంటి ప్రవచనాలలో మనం చూసిన 7వ అధ్యాయంలోనూ తర్వాత 8వ అధ్యాయంలోనూ చెప్పబడినటువంటి సంగతులన్నీ కూడా మనం చూసేది అంత్యక్రీస్తునకు సంబంధించినటువంటి రెఫరెన్స్ని మనకు తెలియజేస్తూ ఉంది. ఇక్కడ ఫోర్టెస్ట్గా కనిపిస్తూ ఉన్నవి రాబోయేటువంటి అంత్యక్రీస్తుని గురించి చెప్పబడుతున్నాయి. ఈ రాజు ఇష్టానుసారంగా జరిగించి తను తానే హెచ్చించుకొనుచు, అతిశయపడుచు, నంబర్ 1 హెచ్చించుకొనుచు, అతిశయపడుచు, ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వంగా మాట్లాడుచు, ఉగ్రత సమాప్తి యగు వరకు వృద్ధి పొందును. ఇది యాంటియోకస్ ఎపిఫనీస్ విషయంలో నెరవేరలేదు.
తనను తాను హెచ్చించుకున్నాడు, అతిశయపడ్డాడు. నేనే దైవాంశ సంభూతుణ్ణి అని ప్రకటించుకున్నాడు యాంటియోకస్. కానీ ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వంగా మాట్లాడటం, ఉగ్రత సమాప్తి వరకు వృద్ధి పొందడం. మరి యాంటియోకస్ చనిపోయాడు కదా, ఇది యాంటై క్రైస్ట్ని గురించి తెలియజేస్తుంది. అంతటా నిర్ణయించినది జరుగును. ఇప్పుడు మనం చూస్తున్నామే ఈ డంబపు మాటలు, దేవదూషణ అనేటువంటివి పలకడానికి ఒక నోరు ఆ క్రూర మృగము నాకు ఇవ్వబడి ఉన్నది అని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం చెప్తుంది. ఇది అంత్యక్రీస్తు చేసేటువంటిది. దేవుని దూషించుటకు, ఆయన నామమును, ఆయన గుడారమును, ఆయన యొక్క పరలోక నివాసులను దూషించుటకు ఆ క్రూర మృగం దాని నోరు తెరిచింది. 7వ వచనం 13:7లో ప్రకటన గ్రంథంలో పరిశుద్ధులతో యుద్ధం చేయటానికి, జయించడానికి అధికారం ఇవ్వబడుతుంది. మనం చదువుకున్నాం కదా 7వ అధ్యాయం 25వ వచనంలో, మహోన్నతునికి విరోధముగా ఆకాశము, let us see 7:25, ఆ రాజు మహోన్నతునికి విరోధంగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగకొట్టును. అతడు పండుగ కాలములను, న్యాయ పద్ధతులను నివారణ చేయబోనును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున ఉంచబడుదురు. అతని అధికారం నశింప చేయుటకును, నిర్మూలము చేయుటకును తీర్పు విధింపబడెను గనక అది కొట్టివేయబడును. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహాత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యం నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు అని ఇక్కడ రాయబడి ఉన్నటువంటిది మనం నమ్మవలసి ఉంటుంది. సో 36వ వచనంలో ఉన్న రాజు ఎవరైనా సరే, అది 7:25లో ఉన్నటువంటి వాడైనా, 9:26లో పరిశుద్ధాలయమును నశింపజేసేవాడైనా, రాబోవు అంత్యక్రీస్తు అయినా సరే, వీరందరూ కూడా చేసేది ఏంటి అంటే మనకు తెలియజేస్తున్న సంగతి, there is something that is going to be fulfilled in future. యేసు ప్రభు చెప్పిన రీతిగా the desolations are determined. కాబట్టి అందుకే ముందుగానే 10వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు దానియేలు నాకు ముందుగానే తెలియజేశాడు, ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియచేయవచ్చితిని అని అతడు నాతో చెప్పాను. సో ఇదంతా కూడా రాబోవు సంగతులను మనకు తెలియజేసేదిగా ఉంది అనేది మనందరం కూడా గమనించవలసిన విషయం. The real abomination of desolation is due in future according to Matthew chapter 24 verse 15. ఈ అంత్యక్రీస్తు ఇష్టానుసారంగా జరిగిస్తాడు. He is a self-willed man. 4 characteristics ని చూద్దాం. ఈగోమానియాకల్ అని మనం చెప్పాలి. ఈగోమానియాకల్, తను స్వంత చిత్తమును చేయాలనుకుంటాడు. 36లో చదువుకున్నాం కదా, ఇష్టానుసారంగా జరిగిస్తాడు, తన్ను తానే హెచ్చించుకుంటాడు. సెకండ్ క్వాలిటీ, he exalts himself and he magnifies himself above every god. మూడవది, ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వంగా మాట్లాడేవానిగా ఉంటాడు. And he will say outrageous things against God. దేవునికి వ్యతిరేకంగా గర్వంగా మాట్లాడేవానిగా ఉంటాడు. నాలుగవది, he will be successful until the time of wrath and until the wrath is fulfilled. దేవుని యొక్క మహా ఉగ్రత సంపూర్తి అయ్యే వరకు కూడా ఈ రాజు వృద్ధి పొందుతాడు. అంతటా దేవుడు నిర్ణయించింది జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యూదుల శ్రమలు, లేదు అంటే
మనకు కలుగుతున్నటువంటి శ్రమలు, వీటన్నింటిని కూడా మనం పరిశీలన చేసినప్పుడు రాబోయేటువంటి మహాశ్రమల కాలంలో రాబోయే సంగతులు, ఇంకా జరగబోయేటువంటి విషయాలు, అది లోకారంభం నుంచి కూడా ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు అన్న సంగతి మనందరం కూడా జ్ఞాపకంలో ఉంచుకొని, ఇక్కడ యూదులు ఏ విధంగా అయితే దేవుని కొరకు నిలబడ్డారో, అలాగే ఎలైజా టైంలో బయలునకు మొక్కాళ్ళు ఉన్నని వారు వాడిని ముద్దు పెట్టుకోనటువంటి వారు 7,000 మంది ఉన్నారు అని చెప్తున్నాడు కదా, చెప్పబడుతూ ఉంది కదా మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో. అలాగా ద రెమనెంట్ పీపుల్ మస్ట్ బి యూ అండ్ ఐ, నీవు నేను కూడా ఈ శేషించిన జనము వలె, లేదు అంటే మన ఇక్కడ చెప్పబడినటువంటి మాట బుద్ధిమంతులు అనేటువంటి వారు, బుద్ధిమంతులుగా ఉండేటువంటి వారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. బుద్ధిమంతులంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అటువంటి బుద్ధివంతులు మాత్రమే శ్రమల కాలంలో నిలవగలుగుతారు. ఈ లెస్ నాలెడ్జబుల్ పీపుల్కి నాలెడ్జ్ని అందించగలిగే వారిగా ఉంటారు. ఒక హోప్ని ఇవ్వగలిగిన వారిగా, నిరీక్షణ అనుగ్రహించగలిగిన వారిగా ఉంటారు. దేవుని యొక్క కార్యక్రమం అంతా కూడా ముందుగానే ప్లాన్ చేయబడింది. నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ విదౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవునికి తెలియకుండా ఏది కూడా జరగట్లేదు అన్న సత్యాన్ని స్ట్రాంగ్గా బోధించగలిగే వారిగా మనం ఉండటానికి దేవుడు మనలను ప్రత్యేకించుకున్నాడు. సో అటువంటి ప్రత్యేకమైన జీవితమును ఆయన యందు విశ్వాసం ఉంచిన వానిగా, విశ్వాసం ఉంచిన దానిగా నీవు నేను ఉండునట్లు దేవుడు మనకు సహాయం చేయడానికి తన యొక్క మాటలను ముందుగానే లేఖనాలలో వ్రాసి ఉంచాడు. లెట్ us believe these things and stand for the Lord even in the time of tribulation. శ్రమల కాలం వచ్చినప్పటికీ కూడా మనం నిలిచి ఉండే వారంగా ఉండునట్లు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా దేవా, మా రక్షక, దానియేలునకు మీరు దూత ద్వారా తెలియచేసిన అంత్యకాల సంభవాలను గురించి, లేదంటే అంత్యకాలంలో సంభవించబోవు విషయాలను గురించి మేము ఎస్కెటలాజికల్ థింగ్స్ అన్నింటినీ ధ్యానం చేస్తూ ఉన్నాం. Epiphanes, Antiochus Epiphanes is only a foretaste of the Antichrist who is gonna come. రాబోయే అంత్యక్రీస్తునకు ఒక శాంపిల్ లాగా Antiochus Epiphanes యూదులకు జరిగించాడు అని, ది అబామినేషన్ ఆఫ్ డెజలేషన్ని చేశాడు అనేది మేము ధ్యానించుచున్నాం. ప్రభువా, చివరి గడియలలో, చివరి కాలంలో మేము జీవిస్తూ ఉన్నాం. జ్ఞానం కలిగిన వారిగా, మిమ్మల్ని తెలుసుకున్న వారంగా మేము జీవించినట్లు, స్థిరమైన వారంగా జీవించినట్లు మాకందరికీ, మా ప్రియులందరికీ సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడయ్యుండి, ఎటువంటి శ్రమలు వచ్చినా కూడా దేవుని కొరకు నిలబడగలిగే శక్తిని అనుగ్రహించినట్లుగా మీకు సహాయం చేయనుగాక. ఆమేన్.